నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని మనం అడిగాము. ఉచిత బస్సు అనేది మహిళలకు ఫ్రీ బస్ అనేది కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీగా ఇచ్చినటువంటి పథకం. కర్ణాటక ఎన్నికల్లో మంచి ఓట్లు రాల్చిన పథకం కాంగ్రెస్ పార్టీకి. సో తెలంగాణలోనూ అదే హామీ ఇచ్చారు. ప్రజలు ముఖ్యంగా మహిళలు ఓట్లేశారు. సో ఫ్రీ బస్ పథకం మహిళల్లో ఎలాంటి మార్పు ఉంది, వాళ్ళకి సంతోషంగా ఉన్నారు అంటే బాగుంది అనేవాళ్ళు కేవలం 21.87% అయితే, బాగోలేదు అనేవాళ్ళు 78.12% అంటే బాగోలేదు, ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగాలేదు అనేవాళ్ళు ఎక్కువ. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే మహిళల అంటే పురుషులు వ్యతిరేకిస్తున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు ఫ్రీ అనేది ఒక చర్చ ఉండొచ్చు, కానీ మహిళలు కూడా సంతోషంగా పూర్తి స్థాయిలో లేరు. ఎందుకు అంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా కొత్త బస్సులు అనేటివి యాడ్ కావట్లేదు. పైగా ఆ రద్దీకి అనుగుణంగా కిక్కిరిసినటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సో దీనికన్నా గతంలోనే టికెట్ తీసుకున్న కనీసం కూర్చొని వెళ్ళే వాళ్ళం కదా, ఫ్రీగా ఇస్తున్నారు. పైగా వీటితో పాటు ఫ్రీ అనేది చులకనగా ఉంటుంది అనేది చాలామంది మహిళలు కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే జాబ్ చేసుకుంటారో చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అనేది ఏంటంటే చులకనగా చూస్తున్నారు. ఈ రష్ ఉండేసరికి ఇంకా చులకన భావం ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళు చెప్పిన మాట. సో ఓవరాల్గా ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు మంచి ఆలోచనే అయినా ఇంప్లిమెంటేషన్లో ఇంకొంచెం బెటర్మెంట్ అనేది అవసరం ఉంటుంది అనేది ప్రజల ఆలోచనగా చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా? ఎందుకు అంటే 2 సంవత్సరాల పరిపాలన పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉంది. ఈసారి అధికారంలోకి వచ్చింది. సో మీరు వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు. సో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి 6 గ్యారంటీలని అమలు సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనేవాళ్ళు కేవలం 15.62% అయితే, కాలేదు అనేవాళ్ళు 71.87%. నమ్మకం ఉంది చేస్తారు వీళ్ళు, హామీ అమలు చేస్తారనే వాళ్ళు మరో 12.5% ఉంది. అయితే ఇది 2 సంవత్సరాల్లోనే ఉన్నటువంటి ప్రైమరీ కాబట్టి కొంత మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ప్రకారం అయితే అమలు కాలేదు అనేది ఓపెన్గా జనం చెప్తా ఉన్నారు, కనపడతా ఉంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు అమలు కావాల్సిన మాట వాస్తవం అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి అంటే అప్పుడు ఆరోపిస్తూ మేము విచారణ చేపిస్తాము అని హామీ ఇచ్చినటువంటి దాంట్లో కీలకమైంది కాళేశ్వరం. సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తున్నమాట అది కాళేశ్వరం కాదు పూలేశ్వరం, అసలు దానివల్ల ఒరిగింది ఏంటి, నీళ్లు రాలేదు, ఇలా రకరకాలటువంటి రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. కానీ జనాలు ఏమనుకుంటున్నారు అని చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అనుకున్నప్పుడు నమ్ముతున్నాము అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంది. వ్యతిరేకిస్తున్నాము అంటే నమ్మట్లేదు అనే వాళ్ళు 71% ఉన్నారు. కాంగ్రెస్ ప్రచారం అనే వాళ్ళు దాదాపు 9.37%. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాళేశ్వరం పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎలా ఉన్నా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, గతంలో నీళ్లు లేని ప్రాంతాలకి కొన్ని నీళ్లు కనపడ్డాయి, కాలువలు లేని ప్రాంతంలో కాలువలు కనపడ్డాయి. సో నీళ్ళు వస్తాయి, కొన్నిసార్లు చెరువులు నింపిన పరిస్థితులు ఉన్నాయి. నీళ్లు కనపడ్డ రైతులుకి తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటుంది, రైతులకు నీళ్లు కరెంటు అనేది చాలా తొందరగా ఓన్ చేసుకుంటారు. సో కాళేశ్వరంలో అవినీతి జరిగిందా జరగలేదా పక్కన పెడితే మాకు నీళ్లు కనపడ్డాయి, సో మాకైతే నీళ్ళు వచ్చాయి కదా అనేది రైతులు చాలా మంది చెప్పిన మాట. సో దానికి అనుగుణంగా చేసినటువంటి శాంపుల్స్ తీస్తే, దాని అభిప్రాయం తీస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ఇప్పటికిప్పుడు ప్రజలు నమ్మట్లేదు. సో మిగతా జిల్లాల్లో దాని ప్రభావం ఉంటుందా లేదా అనేది తర్వాత మనం చూద్దాము. కానీ ఇప్పటికైతే చొప్పదండి నియోజకవర్గంలో, గ్రామీణ ప్రాంతమైనటువంటి నియోజకవర్గంలో ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్మడం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా? ఎందుకు అంటే కరీంనగర్కి సంబంధించి కావచ్చు, నిజామాబాద్ ప్రాంతంలో అంటే అటువైపు ఉన్నటువంటి బెల్ట్లో కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అంటే కవిత అనే వ్యక్తి కాదు, కేసీఆర్ వాళ్ళ కూతురు అనేది చాలా ఓన్ చేసుకున్నది పార్టీ. సో ఈ నేపథ్యంలో కవిత బయటికి వచ్చేసారు, సస్పెండ్ చేశారు. కాబట్టి ఎలా ఉంటుంది, కవిత కొత్త పార్టీ పెడుతుందా? కొత్త పార్టీ పెడితే ఏంటి పరిస్థితి, మద్దతు ఇస్తారా అంటే ఇస్తామనే వాళ్ళు కేవలం 3.12%, కవిత కొత్త పార్టీకి మద్దతు ఇవ్వము అనే వాళ్ళు 81.25%, ఇప్పుడే చెప్పలేము అనేది 15.62%. అయితే మనం గ్రౌండ్లో చూసినటువంటి పరిస్థితి చూస్తే ఇప్పటికిప్పుడు మద్దతు ఇవ్వమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె పార్టీ పెడితే ఆమె విధి విధానాలు ఏంటి, ఆమె దాంట్లోకి ఎవరు లీడర్లు వెళ్తారు, పెద్ద లీడర్లు ఎవరైనా వెళ్తారా, ఏ పార్టీ నుంచి వెళ్తారు, ఆమె చెప్పేటువంటి అంశాలు ఏంటి, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరు వెళ్తారు, వాటి అనుగుణంగా ఇప్పుడే చెప్పలేమనే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత ఈ ఇవ్వము ఇప్పుడే చెప్పలేమనే సంఖ్య చాలా వేగంగా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి ఇస్తామనేటువంటి శాతం కూడా పెరిగే అవకాశమే ఉంటుంది.
గ్రౌండ్లో అవును వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏదో జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. సో కొత్త పార్టీ పెడితే ఇప్పటికిప్పుడు మద్దతు ఇస్తామనే వాళ్ళు తక్కువగా ఉన్నప్పటికీ